కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం 2వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేయడం జరిగింది. అదే వాక్య భాగాన్ని మళ్ళా చదువుకుని మరికొన్ని వాస్తవాలు ఆ వాక్య భాగం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 2 verse 17 to 24, 2వ అధ్యాయం 17 నుండి 24 వచనాలు. నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనువా? దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, మీ కృపచేత మమ్మల్ని ఎంతవరకు మీరు కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ నామమును స్తుతించి ఘనపరిచే ధన్యత ప్రభా మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని మా మధ్య నుంచి ప్రభా మీ వాక్యం మేము అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి సాతానుడు ఎత్తుకుని పోకుండగా మీ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి దినదినము మీ వాక్యానుసారంగా మేము జీవించుటకు మీ శక్తిని, మీ జ్ఞానాన్ని, మీ కృపను, మీ నడిపింపును మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసి మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గతించిన వారు మనం ఈ భాగాన్ని ఆధారం చేసుకుని చాలా మాటలు మనం నేర్చుకోగలిగాం. అయితే గత వారం కేవలం 17వ వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేయగలిగాం. మనకున్న సమయంలో ఆ వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు యూదా జాతిని దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. నిజానికి అబ్రహాం ఎవరు? అన్యజనుడు. కానీ అన్యుడైనటువంటి అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా సమస్త జనములను ఆశీర్వదించాలని, ప్రపంచానికి రక్షణ అందించాలని దేవుని ప్రాముఖ్యమైన ఉద్దేశం ద్వారా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అయితే ఆయన ద్వారా వచ్చినటువంటి ఆ యూదా ప్రజలు, యూదా జాతి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కాలక్రమేణా, అంటే వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆ జాతిని బట్టి కానివ్వండి, లేకుంటే వారి పితరుడైనటువంటి అబ్రహాము బిడ్డలమని చెప్పుకోనివ్వడం కానివ్వండి, ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, ఈ సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి మా పితరుడైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహామును బట్టి వారు అతిశయపడుతూ వచ్చారు. మేమేమనుకుంటున్నారు? మేము యూదులము. మేమేమనుకుంటున్నారు? మాకు ధర్మశాస్త్రం ఉంది. మేమేమనుకుంటున్నారు? మా తండ్రి అబ్రహాము, మాకు సున్నతైనటువంటి ఆచారం ఉంది. ఇలా వారి జాతిని బట్టి, వారి యొక్క వంశాన్ని బట్టి, లేక వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, లేక వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి వారు అతిశయపడుతూ వచ్చారు. అందుకనే మనం 17వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, నీవు యూదుడు అని పేరు పెట్టుకున్నావు. యూదులు అనేటువంటి ఆ యొక్క వంశాన్ని బట్టి, వారి జాతిని బట్టి, వారి జనాంగాన్ని బట్టి, వారి యొక్క వారసత్వాన్ని బట్టి వారు అతిశయపడుతూ వచ్చారు. అయితే నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని అనుకోవద్దు. నువ్వు యూదుడైనంత మాత్రాన, నువ్వు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో.
13వ వచనంలో ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతులుగా తీర్చబడేది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా చేసేటువంటి పనులను బట్టి కాదు, కేవలం దేవుని యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులను ఆచరించిన పద్ధతిని బట్టి మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు. చివరికి వారి యొక్క ఆలోచన స్థాయి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, మనము ధర్మశాస్త్రము మన దగ్గర ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం, మన దగ్గర ఉండడం బట్టి మనకు రక్షణ అని మనకు ఏర్పడింది అని భావించడం మొదలుపెట్టారు. అంతేకాదు, మేము ధర్మశాస్త్రం కలిగినటువంటి ప్రజలము, దేవుడు తన సత్యాన్ని తన వాక్యము ద్వారా మాకు మాత్రమే తెలియచేశాడు. ఇప్పుడు దేవుడు తన సత్యాన్ని ఎవరికి ముందుగా అందించాడు? ఇశ్రాయేలులకు మాత్రమే. దేవుడు తన వాక్యాన్ని తన సత్యాన్ని ఎవరికి బయలుపరిచాడు? ఇశ్రాయేలు జాతికి మాత్రమే బయలుపరిచాడు. దేవుని ఉద్దేశం ఏంటనంటే, తన సత్యాన్ని తన యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలులకు తెలియచేసి వారిని వినియోగించుకొని వారు ప్రపంచానికి సత్యాన్ని, రక్షణను అందించాలనేది దేవుని ఉద్దేశం. కానీ సత్యాన్ని, వాక్యాన్ని తెలుసుకున్న ఇశ్రాయేలీయులు ప్రజలకు అందించారా అంటే అందించలేదు. వాళ్ళు దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పమని చెప్తే వాళ్ళు ఆ సత్యాన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. గతంలో మనం ఆలోచన చేసాం. ఏంటి? యోనాకు దేవుడు వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించమని చెప్తే ఏం చేశాడు? వెళ్ళలేదు, ప్రకటించడానికి ఇష్టపడలేదు. వాళ్ళ అన్యజనులు కాబట్టి వాళ్ళకి మేము సువార్త ప్రకటించడం ఏంటి? వాళ్ళకు సువార్త ప్రకటించబడితే వాళ్ళు మార్పు చెందుతారు, వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చేస్తారు. కాబట్టి అది వాళ్ళకి ఇష్టం లేదు ఇశ్రాయేలు జాతికి. అందుకనే వాళ్ళకి ఇవ్వబడిన సువార్తను, వాళ్ళకి ఇవ్వబడిన సత్యాన్ని వాళ్ళు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ప్రపంచానికి ఇశ్రాయేలు ద్వారా రక్షణ అందించాలన్నది దేవుని ప్రాముఖ్యమైన ఉద్దేశం అయి ఉండగా, దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు సరిగా వినియోగించలేదు. అంతేకాదు, వాళ్ళు ఏమనుకున్నారు? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా చాప్టర్ 9 verse 13లో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు ఎవరికి దయచేశావు? ఇశ్రాయేలీయులు అనే జాతికి దేవుడు దయచేశాడు. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను ఏం చేశారు? వాళ్ళు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు దేవుడవు, ఆ సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయ గలవాడవై ఉండి వారిని ఏం చేశావు? నువ్వు విసర్జించలేదు. దేవుడు వారిని కోరుకున్నాడండి, వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. వారికి దేవుడు సత్యాన్ని తెలియచేశాడు. దేవుడు వారికి కట్టడలు, ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. వారికి ఆహారాన్ని పెట్టాడు, దాహాన్ని తీర్చాడు, కావలసినవన్నిటిని కూడా వారికి దేవుడిచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారు? మాకిక ధర్మశాస్త్రం మాకుంది, మా దగ్గరే ఉంది కాబట్టి మేము సురక్షితంగా ఉన్నాం అనుకున్నారు. ధర్మశాస్త్రం దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో, జెర్మయా చాప్టర్ 7:3లో, జెర్మయా చాప్టర్ 7:1 నుంచి చదువుతున్నాను. మొదటి వచనం నుండి జెర్మయా చాప్టర్ 7:1 to some verses చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో నుండి బడి ప్రవేశించి యోదావారులారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను
దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనిచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగ చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురం ఉంచుదును. దేవుడు ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ధర్మశాస్త్రం మాత్రమే కాదు సుమా, యెరూషలేం పట్టణంలో మాకు దేవాలయం ఉంది, మాకు మందిరం ఉంది. చూడండి, వాళ్ళు గర్వించే పద్ధతులు ఎలా ఉన్నాయి. అబ్రహాము మా తండ్రి, మోషే ద్వారా దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యెరూషలేం పట్టణంలో సొలొమోను మాకు మందిరాన్ని కట్టించాడు. కాబట్టి మాకు ఇంకా ఏమీ భయం లేదు, దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మా మధ్యనే ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి భయము కూడా లేదు అని చెప్పని వాళ్ళు గర్వించడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాళ్ళు చేసేటువంటి మంచి పనులను బట్టి మేము రక్షింపబడతాము, మాకు ఇక విశ్వాసముతో ఏమాత్రం పని లేకోకుండా మేము ధర్మశాస్త్ర క్రియల మూలంగా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి క్రియల మూలంగా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారా? లేదు. కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. బైబిల్ ఇచ్చే సత్యం ఏంటంటే, మనం చేసే మంచి పనులను బట్టి రక్షింపబడితే, మనం చేసే మంచి క్రియలను బట్టి మనకు రక్షణ అనుగ్రహించబడితే ఇంకా మనము విశ్వాసం ఎందుకు, ఇక ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? మనం చేసే మంచి పనులను బట్టి నీతిమంతులుగా తీర్చబడితే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు తిరిగి రావాల్సిన అవసరత లేనే లేదు. కానీ మనం మంచి పనులను బట్టి కాదు, కేవలం యేసుక్రీస్తుని అందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకనే గమనించండి, మత్తయి సువార్తల 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులలో అన్యజనుల గురించి ఆయన ఒక్క మాట చెప్పాడు. ఒక శతాధిపతి ఉన్నాడు, తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు అతడేం చెప్పాడనంటే, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడని కాను, నువ్వు మాట మాత్రం సెలవి. అతడేమన్నాడంటే, అన్యజనుడు, అతనికి ధర్మశాస్త్రం లేదు, అతడు అబ్రహాము సంతానం కాదు, అతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాదు. అయినప్పటికీ కూడా శతాధిపతి దేవుని యందు విశ్వాసముతో నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులలో ఎంతటి విశ్వాసము నేను ఎవ్వరిలోనూ కూడా చూడలేదు అని అన్నాడు. ఏవండి, ధర్మశాస్త్రం ఇచ్చినా, అబ్రహాము పితరుడని చెప్పుకున్న, యెహోవా మందిరము వారికి ఏర్పాటు చేయబడిన, వాగ్దానాలు ఆశీర్వాదాలు అన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అంతటి విశ్వాసము దేవుని మీద వాళ్ళు కలిగి లేరు. అన్యజనులకు ఆ విశ్వాసం ఉంది. అందుకనే ఎంతటి విశ్వాసం అన్యజనులలో నేను ఎక్కడ కూడా చూడలేదు. అయితే ఒక మాట అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుంటారు, అయితే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారని చెప్పాడు ప్రభు. ఆ మాట చదువుదాం చూడండి. మాథ్యూ 8:10-12 verses. మాథ్యూ చాప్టర్ 8, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. మాథ్యూ 8:11 చదువుతున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు. ఎవరి వేళ్ళు? తూర్పు నుండి పడమటి నుండి వచ్చేటువంటి ఎవరి వేళ్ళు? అన్యజనులు, దేవుని అంటే ఎరగనేటువంటి ప్రజలు, దేవుడంటే తెలియని వారు, ధర్మశాస్త్రం లేని వారు, అబ్రహాము యొక్క వారసత్వాన్ని లేనటువంటి వారు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? పరలోకమందు కూర్చుంటారు. రాజ్య సంబంధులు ఒకటి అని అంకివేసి కింద రాజ్య కుమారులు. ఎవరి వీళ్ళు? ఇశ్రాయేలీయులు, అబ్రహాము కుమారులు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నవారు. అంతేకాదు, యెరూషలేములో మాకు మందిరం ఉంది, మాకు దేవాలయం ఉంది అని చెప్పుకున్నవారు, వాగ్దానాన్ని సంపాదించుకున్నటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? వెలిపట్టి చీకటిలోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరికటి ఉండినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళేమనుకున్నారు? మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మాకు రిజర్వ్ చేయబడిందని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పిన మాటలు ఏంటనంటే, ఎవరైతే యేసు ప్రభునందు ఇలాంటి విశ్వాసం చూపిస్తారో, ఈ శతాధిపతి చూపించాడు చూసారా, అలాంటి విశ్వాసాన్ని ఎవరైతే యేసునందు నమ్మకం ఉంచుతారో వాళ్ళు మాత్రమే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పాటు పరలోకంలో ప్రవేశిస్తారు. రాజ్య సంబంధులు
యూదుడవని పేరు పెట్టుకున్నంత మాత్రాన, ధర్మశాస్త్రం కలిగి ఉన్నంత మాత్రాన, అబ్రహాము సంతానం అని చెప్పుకున్నంత మాత్రాన నీకు పరలోకం లేదు. నువ్వు దేవునందు విశ్వాసం ఉంచితే, నువ్వు మెస్సయ్యాను, ఆయనను దేవునికి అంగీకరిస్తే, ఆయన బోధించినటువంటి దేవుని రాజ్య సత్యాలను నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. వీళ్ళు ఏం చేశారంటే ఆచార సంబంధమైనటువంటి భక్తిని చేశారు. అలవాటుగా చేసేటువంటి పనిని చేసుకుంటూ వెళ్ళారు. ఆచార భక్తి, సాంప్రదాయ భక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందా? మనకి పరలోకం రిజర్వ్గా మనకి ఇవ్వబడుతుందా? లేదు. మనం యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం. మన దగ్గరికి వస్తే మనం చేయట్లేదా ఆచార భక్తి? మనం చేయట్లేదా, ఆచరించట్లేదా అలవాటుగా భక్తి? దేవుని వాక్య సత్యములో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి, వాక్యాన్ని తెలుసుకుని, వాక్యానుసారంగా జీవించకుండగా అలవాటుగా ప్రార్థించడం, అలవాటుగా బైబిల్ చదవడం, అలవాటుగా మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ఎంతైతే వింటున్నామో ఆ వాక్య ప్రకారం జీవించకపోతే యూదుడైనా అన్యుడైనా ఎవరైనప్పటికీ కూడా పండ్లు కొరుకుట, ఏడుపు ఉండేటువంటి నిత్య చీకటిలోనికి వెళ్ళిపోతారు. ప్రభువే చెప్పాడు స్పష్టంగా. ఎవరికి మినహాయింపు లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన, నేర్చుకోవలసిన సత్యం ఏంటనంటే, మన ఆచార భక్తి, అలవాటు భక్తి దేవుని రాజ్యానికి మనను తీసుకుని వెళ్ళదు. మనము వాక్యములో ఉన్నటువంటి సారాన్ని, సత్యాన్ని మనం అర్థం చేసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలి. వాళ్ళు ఇంకా ఏమనుకున్నారు? రోమపత్రిక వెళ్దాం. రోమన్స్ చాప్టర్ 2 వెర్స్ 18 to 19 వెర్సెస్ చదువుదాం. రోమన్స్ చాప్టర్ 2, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మిగతా వచనాలు చదువుదాం. 18వ వచనాన్ని చదువుతున్నాను. 17 నుండి మళ్ళా చదువుతున్నాను. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? యూదుడని పేరు పెట్టుకున్నాడు. రెండవది ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? వాళ్ళు ఆధారం చేసుకున్నారు. మూడవది ఏంటి? దేవుని యందు అతిశయపడుతున్నారు. దేవుని యందు అతిశయపడడం అంటే ఏంటి? మాకు దేవుడు ఉన్నాడు, ఆయన మాకు మాత్రమే సంబంధించిన వాడు, ఆయన మా దేవుడు, ఎవరికి కాదు, మాకే దేవుడు అని వాళ్ళు అతిశయపడుతున్నారు. మూడవదిగా ఆయన చిత్తం ఎరిగి, ఆయన చిత్తం ఎలా తెలిసింది? దేవుడు తన చిత్తాన్నంతటిని కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. దేని ద్వారా? ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తెలియచేశాడు. ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకునిచున్నావు కావా? 19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి వాళ్ళు ఏమని గర్వపడుతున్నారంటే, నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గ్రుడ్డి వారికి త్రోవ చూపే వాళ్ళం మేము. ఏమనుకుంటున్నారు మా గురించి? మేము గ్రుడ్డి వారికి త్రోవ చూపించే వాళ్ళం, చీకటిలో ఉండేవారికి మేమే వెలుగు, బుద్ధిహీనులకు మేము ట్రైనింగ్ ఇవ్వాలంటే, వాళ్ళకి శిక్షణ చేయాలంటే మేమే చేయగలం, బాలులకు ఉపాధ్యాయుడిగా, టీచర్గా ట్రైనింగ్ ఇవ్వాలంటే మేమే చేయగలం, బోధ చేయాలంటే మేము మాత్రమే చేయగలం, బోధించగలం అని వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ధర్మశాస్త్రం నుండి జ్ఞానం పొంది ఏది మంచిది, ఏది చెడ్డది అనేది గ్రహింపు వాళ్ళు పొందుకున్నారు. మంచిదే, బోధ వాళ్ళు నేర్చుకున్నారు. ఏది మంచిదో ఏది చెడ్డదో జ్ఞానం వాళ్ళకి కలిగింది. పాత నిబంధనలో వెల్లడి చేయబడిన సత్యం విషయంలో వారు అపారమైన జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. వాక్యాన్ని చెప్పగలరు. కానీ ఆ జ్ఞానం చాలా వరకు కేవలం వాళ్ళకి ఎక్కడి వరకు ఉపయోగపడిందంటే మెదడుకు మాత్రమే ఉపయోగపడింది. వాళ్ళ హృదయంలోనికి ఆ జ్ఞానం వెళ్ళలేదు. అందుకనే ప్రభు అన్నాడు, నన్ను ఆరాధించేటువంటి ఈ మనుషులు ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని అన్నాడు ప్రభువు. తమకున్న ఆ జ్ఞానం తమ జీవన శైలిని ప్రభావితం చూపించి వాళ్ళు వాళ్ళ జీవితాలలో గొప్పగా బ్రతకాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ జ్ఞానం ఉన్నప్పటికీ వారు పాప జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు. జ్ఞానం కలిగి ఉన్నారు కానీ పాపలో బ్రతుకుతున్నారు. జ్ఞానం సంపాదించుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ సత్యాన్ని అనుసరించి వాళ్ళు ఏమాత్రం దానికి చాలా దూరంగా జీవిస్తూ వచ్చారు. అందుకనే అపోస్తలుడైన పౌలు వీళ్ళ గురించి మాట్లాడుతూ, యూదుల గురించే మాట్లాడుతూ 9వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాశాడు. రోమన్స్ 9:31లో, రోమన్స్ చాప్టర్ 9 వెర్స్ 31లో
9:31, రోమన్స్ 9:31లో 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతున్నాను. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడిన అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును వాళ్ళు ఏం చేయలేదు, అందుకోలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని ఏం చేశారు, వాళ్ళు వెంటాడారు. ఇశ్రాయేలీయులకు నీతి తెలియదా? తెలుసు. వారికి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు నేర్చుకున్నారో తెలుసండి? తల్లి పాలు పట్టించేటప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రము ఉగ్గు పాలతో కూడా వాళ్ళకి నేర్పిస్తారు. చిన్నప్పుడే వాళ్ళకి నేర్పించేటప్పుడు వాళ్ళ నరనరాల్లో కూడా ధర్మశాస్త్రము వాళ్ళు జీర్ణించేసుకుంటారు వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక ధనవంతుడితో మాట్లాడుతూ, నేను పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగితే, నువ్వు ఆజ్ఞలను అనుసరించమన్నాడు. ఆ యవనస్తుడు ఏమి సమాధానం చెప్పాడు? నేను చిన్నప్పటి నుంచే నేను ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నాను, నాకు తెలుసు. మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని నేర్పించారు. కానీ అనుసరిస్తున్నాడా? లేదు. ధర్మశాస్త్రం తెలుసు, నీతి తెలుసు, వారిలోకి ఉన్నటువంటి సత్యం తెలుసు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు యూదులు నడుచుకోలేదు. అందుకనే వాళ్ళు నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందారు, కానీ వారు దానిని వెంబడించలేదు, దానిని అందుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు దానిని తమ బుద్ధిలో తెలుసుకున్నారు, కానీ హృదయంలో మాత్రం దానిని గ్రహించలేకపోయారు. హెడ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది, సమాధానం చెప్పగలరు. ధర్మశాస్త్రంలో ఏ ప్రశ్న అడిగినా, ధర్మశాస్త్రంలో వాక్యంలో ఎలాంటి ప్రశ్న మీరు వాళ్ళని అడిగినా కానీ చాకచక్యంగా చెప్పగలరు. కానీ వాళ్ళ హృదయాల అంతరంగాలలోనికి అది వెళ్ళలేదు. దీనివల్ల ఫలితం ఏంటో తెలుసా? వారు మరింత కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం మనం? 2వ అధ్యాయంలో దేవుడు తీర్చబోయేటువంటి తీర్పును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1వ అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా తీర్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ యూదులకు తీర్పు తీర్చేటువంటి పరిస్థితిని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నువ్వు యూదుడవైనంత మాత్రాన, ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, అబ్రహాము కుమారుడు అని చెప్పుకున్నంత మాత్రాన, నీకు నీతి తెలిసినంత మాత్రాన నువ్వు తీర్పులో నుంచి తప్పించుకుంటావేమో? లేదు లేదు లేదు, నువ్వు కూడా తీర్పులోనికి వస్తావు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చారంటే, మాకు సత్యం తెలుసు, అంతేకాదు దేవుని చిత్తం ఏంటో మాకు కూడా తెలుసు, మేము సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకోకుండా ఆ సత్యాన్ని ఇతరులకు బోధించే విషయంలో కూడా మేము చాలా బాగా ఉన్నాం అనుకున్నారు. కానీ వాళ్ళు విసర్జింపబడేటువంటి పరిస్థితిలోనికి వచ్చేశారు. అందుకనే ప్రభువు చాలా సందర్భాల్లో ఈ పరిశీల గురించి, శాస్త్రుల గురించి మాట్లాడుతూ అని చెప్పిన మాటలు మాథ్యూ 23:13-15 చదువుదాం. చూడండి, మాథ్యూ 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింప 15వ వచనం కూడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేసేస్తారు. అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని బోధించే విషయంలో బాగానే ఉన్నామనుకున్నారు. కానీ వాళ్ళకేంటంటే, వాళ్ళు పరలోకానికి, దేవుని రాజ్యాన్ని వాళ్ళు ప్రకటించే విషయంలో బాగానే ఉన్నామనుకున్నారు. కానీ వాక్యాన్ని గురించి ప్రకటించే విషయంలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు గమనించండి, వాళ్ళు వాక్యం తెలిసినా దాన్ని అనుసరించకపోతే ఏ స్థితిలో ఉన్నారని ప్రభు చెప్తున్నాడు అంటే, మీరు వేషధారణ కలిగి ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. అందుకని అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరలోకములోనికి చాలామంది వెళ్ళాలని వస్తూ ఉన్నారు, కానీ వెళ్ళనీయకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? శాస్త్రులు, పరిచయులు, ఇశ్రాయేలు ప్రజలని చెప్పుకుంటున్నటువంటి వారు. ఇప్పుడు మనకి అప్లై చేసుకుంటే, మనకు ఒకసారి అన్వయించుకుంటే, చాలామంది కూడా దేవునిలోనికి రావడానికి, చాలామంది కూడా దేవుని తెలుసుకుని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒకవేళ మనమే అడ్డుగా ఉన్నామేమో. మన భక్తి, మన ఆచారము, మన అలవాట్లు దేవుని మార్గంలోనికి రావలసిన ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కానీ పరలోకానికి వెళ్ళకోకుండా ద్వారాన్ని మనమే మూసేస్తున్నామేమో.
ఎందుకు దేవుని నమ్ముకుని కూడా వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తూ కూడా దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా దేవుని వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ కూడా ఇంకా వాళ్ళ జీవితాలు మారలేదు కాబట్టి ఇంకా నేను నమ్మి కూడా అలా పతన స్థితిలోకి వెళ్ళిపోవడం కంటే ఇక్కడ ఉండడమే బెటర్ అనుకుంటున్నారేమో చాలామంది. ఒకవేళ మనమే అడ్డంగా ఉన్నామేమో, మనమే మన స్థితి ఇతరులకు ఆటంకంగా ఉన్నదేమో. ఎవరిని నేను ప్రశ్నించట్లేదు, మనకు మనమే మన హృదయాన్ని పరిశీలించుకుందాం, చెక్ చేసుకుందాం. శాస్త్రులు పరిశీలన గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు పరలోక రాజ్యము మనుషుల ఎదుట మీరు మూసేస్తున్నారు, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళను కూడా వెళ్ళనివ్వట్లేదు అని ప్రభు కఠినంగా వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు చెప్పుకున్న మాట ఏంటంటే, నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను అని చెప్పుకున్నారు. నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడనంటే మార్గదర్శి అని అర్థం. ఒక వ్యక్తికి సరైన దారిలో నడిపించేవాడు అని అర్థం. అంటే సత్యం వైపు ప్రజలను నడిపించగల సామర్థ్యం తనకు ఉందని వాళ్ళు భావించారు. ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా, నైతికంగా, జ్ఞానపరంగా అంధకారంలో ఉన్నటువంటి వారికి, అంటే నిజమేదో అసత్యమేదో లేకుంటే అబద్ధమేదో నిజమేదో తెలియనటువంటి గుడితనంలో ఉంటారు. అంటే వాళ్ళకి భౌతిక సంబంధంగా కళ్ళు కనబడవని కాదు, వాళ్ళకి నేత్రాలు కనబడుతుంటాయి, కానీ బుద్ధిపరంగా, నైతిక పరంగా, ఆధ్యాత్మిక విషయాల పట్ల వారికి ఒక వెలుగు అనేది లేక కళ్ళు తెరవడం అనేది వాళ్ళకి లేదు, గ్రహింపు లేదు. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, వారి జోలికి పోకిడి వారు గ్రుడ్డివారి ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మేము గ్రుడ్డి వారికి త్రోవ చూపు వాళ్ళం. ఎవరు వీళ్ళు? అసలే గుడ్డి వాళ్ళు. వీళ్ళు గ్రుడ్డి వారయ్యుండి, అంటే వాక్యం తెలుసు, సత్యం తెలుసు, కానీ దానిని అనుసరించట్లా, దాని ప్రకారం జీవించట్లా. కాబట్టి నువ్వు ఆల్రెడీ గ్రుడ్డితనంలో ఉన్నావు, కాబట్టి ఇంకో గ్రుడ్డివాడిని తీసుకొచ్చి నీకు దారి చూపిస్తానని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే గ్రుడ్డివాడికి త్రోవ చూపిస్తే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? గుంటలో పడతారు. ఆత్మీయ అంధకారంలో ఉన్న వారికి ఏమాత్రం ఏమీ అర్థం కాదు. వీళ్ళ ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ప్రభువే అన్నాడు, మీరు గ్రుడ్డివారయ్యా, మరొకడికి దారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరిద్దరు కలిసి గుంటలో పడతాడని ప్రభు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో లవోదికే సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ కూడా ప్రభు ఏమన్నాడంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదనుకున్నావు, కానీ నీకు ఒక అర్థం కాలేదు, నువ్వు ఆత్మీయ అంధకారంలో ఉన్నావు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనిచున్నావు అని లవోదికే సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. వాళ్ళ ఆత్మీయ అంధకారంలో ఉన్నారు, కానీ మేమేమనుకుంటున్నారు? చుట్టూ పరిస్థితులు బాగానే ఉన్నాయి, మాకు అన్ని పరిస్థితులు చక్కగానే ఉన్నాయి, మాకంతా బాగానే జరుగుతుంది, కాబట్టి మాకేం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధంగా వారు గురిటితనంలో బ్రతుకుతున్నారు. కానీ నువ్వు నా నోట నుండి నేను ఉమ్మునేయను ఉద్దేశించుచున్నానని చెప్పని, నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకుంటే వెచ్చగానే ఉండు, నులివెచ్చనగా ఉంటే నువ్వు త్రోసివేయబడతావని ప్రభువు లవోదికే సంఘాన్ని గురించి ప్రభు చెప్పాడు. కాబట్టి గమనించండి, ప్రభు చెప్పేటువంటి సత్యం ఏంటనంటే, వారు గ్రుడ్డి వారికి త్రోవ చూపించే వాళ్ళమని చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? గుడ్డితనంలోనే ఉన్నారు. రెండవది, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, మేము చీకటిలో ఉండి వారికి వెలుగు అని చెప్పారు. ప్రభు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారని చెప్పాడు ప్రభు. లోకానికి ఏమై ఉన్నారు మీరు? ఇది ఎవరితో మాట్లాడాడు? కొండ మీద ప్రసంగంలో యూదులతోనే మాట్లాడాడు. అక్కడున్న ఆ యూద జనాంగంతో మాట్లాడాడు. ఏమన్నానంటే, మీరు లోకానికి ఉప్పును వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉండండి అని అనలా, లోకానికి వెలుగై ఉంటారు అని అనలా, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని అన్నాడు. అంటే మీరు ఆల్రెడీ ఆ వెలుగు దేవుడు మీలో స్థిరపరిచాడు, దేవుడు మీకు వెలిగించాడు, ఆ వెలుగును లోకానికి మీరు చూపించండి అని చెప్పాడు. అయితే మీరు వెలుగై ఉండు కూడా మేము వెలుగులో చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపిస్తామని చెప్పుకొని అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ మీరు ఎక్కడ నడుస్తున్నారు? చీకటిలోనే నడుస్తున్నారు. వెలుగు ఏంటో మీకు తెలుసు, వెలుగు యొక్క ఫలం ఏంటో తెలుసు. అందుకనే ప్రభువు అన్నాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? కొంచెం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెట్టి మనుషులందరికీ కూడా వెలిగివ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు. కానీ మీరేం చేశారు? దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. దీపం వెలుగుతూనుంది, కానీ ఏం ప్రయోజనం?
ఎక్కడుంది? దీపస్తంభం మీద ఉండాల్సింది కొంచెం కింద పెట్టారు. ఏమన్నా ఉపయోగమా? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయండి అన్నాడు ప్రభు. అంటే మీ క్రియల ద్వారా, మీ పనుల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా లోకానికి దేవుడు మీలో స్థాపించిన వెలుగును లోకానికి చూపించండి అని. అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చీకట్లో ఉండి వారికి వెలుగును అంటున్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లోనే ఉన్నారు. చీకట్లోనే ఉన్నారు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు ఉన్నారు. చీకటి అని అంటే ఆత్మీయంగా 5 అర్థాలు మనం మాట్లాడుకోవచ్చు. చీకటి అంటే పాపం, చీకటి అంటే అజ్ఞానం. పాపమేదో సత్యమేదో అసత్యమేదో తెలియక తలవుడాడటం అజ్ఞానం. 3వది అశాంతి. 4వది అసమాధానం, దుఃఖం, విచారం, మరణం, పాతాళం. ఇవన్నీ కూడా ఆత్మీయ అంధకారానికి గుర్తులు అన్నమాట. నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ కూడా పాపంలో జీవిస్తే నువ్వు ఎక్కడున్నావు? చీకట్లోనే ఉన్నావు. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఇంకా సత్యమేదో అసత్యమేదో అర్థం కాకపోతే ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు, చీకట్లోనే ఉన్నావు. అసమాధానంతో ఉంటే దుఃఖంలో, విచారంలో, అశాంతిని నువ్వు అనుభవిస్తున్నావంటే ఇంకా ఎక్కడున్నావు? నువ్వు చీకట్లోనే ఉన్నావు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును దేవుడు మనలో స్థాపించాడండి. ఆ వెలుగును మనము అనుభవిస్తూ లోకానికి మనం ఏం చేయాలి? వెలుగును చూపించాలి. కాబట్టి దేవుడు మన లోకానికి వెలుగుగా ఉండమని చెప్పాడు. ఒక విషయం గుర్తించాలండి, వెలగట్లేదు అని అంటే మనము చీకటైపోయి ఉండాలి, ఆరిపోయి ఉండాలి, లేదనంటే చీకటితో కలిసిపోయి అన్న ఉండాలి. వెలిగించబడుతున్న ప్రతి దీపము కూడా, వెలుగుతున్న ప్రతి దీపం కూడా ఖచ్చితంగా ఏం చేస్తుంది? త్రోవను చూపిస్తుంది, మరొకరికి దారిని చూపిస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. ఈ గది నిండా చీకటి ఉందండి, చీకటిని మనం పారద్రోలాలా? అవసరం లేదు. వెలుగుని తీసుకొస్తే చాలు, క్యాండిల్ పట్టుకొస్తే చాలు, దీపం వెలిగిస్తే చాలు, చీకటి దాని అంతటదే పారిపోతుంది. అలాగే మనలో ఉన్న వెలుగు మన క్రియల ద్వారా, అంటే దేవుని యొక్క వెలుగును లోకానికి చూపించాలంటే దేవుని సత్యాన్ని, మంచితనాన్ని, యథార్థతను లోకానికి మనం చూపించగలిగితే చీకటి అంధకారం ఏమవుతుంది? పారిపోతుంది. చాలామంది మనుషులు అజ్ఞానంలో ఉన్నారు, చాలామంది చీకటిలో బ్రతుకుతున్నారు, సత్యమేదో తెలియట్లేదు, యథార్థంగా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. కానీ దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకనంటే అనేక మందికి మన వెలుగును చూపించాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే మేము గుడ్డివానికి త్రోవ చూపే వాళ్ళం అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ ఎక్కడున్నారు? వాళ్ళు గుడ్డితనంలోనే ఉన్నారు. 2వది చీకటిలో ఉన్న వారికి వెలుగు అని చెప్పుకున్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వెలుగులోనే లేరు, చీకటిలోనే ఉన్నారు. 3వది ఏంటంటే బుద్ధిహీనులకు శిక్షకుడను అని చెప్పనన్నారు. వాళ్ళని ఇంగ్లీష్లో అక్కడ మనకి శిక్షకుడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్టర్ అంటే మనను ట్రైనప్ చేసేవాడు అంటారు. శిక్షకుడు అనమాట, సరిదిద్దేవాడు అని అర్థం. అంటే అవివేకులకు సరిదిద్దాల్సిన వారిగా దేవుడు వారిని ఏం చేశాడు? ఉంచాడు. అంటే అంధకారంలో బ్రతుకుతున్న వారికి బుద్ధి చెప్పడానికి, వాళ్ళని ట్రైనప్ చేసి, వాళ్ళని శిక్షకులుగా చేసి మంచి దారిలోనికి నడిపించడానికి. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా దేవుడు ఏమని చెప్పాడనంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోనే ఏం చేయాలి? వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని, దేవుని వాక్య సత్యాన్ని పిల్లలకు చిన్నప్పుడే వాళ్ళకి నేర్పించాలి. అది ఎవరికి అప్పగించాడు దేవుడు? తల్లిదండ్రులకు. ఇప్పుడు మేము ఏమంటున్నారంటే వీళ్ళు బుద్ధిహీనులకు శిక్షకులు అని అంటే మేము వారికి ట్రైనింగ్ చేసే వాళ్ళము. అజ్ఞానంలో బ్రతుకుతున్న వారు, తెలివి లేనటువంటి వారు, వివేకం లేనటువంటి వారు, అలాంటి వారికి మేము బుద్ధి నేర్పిస్తాము, ట్రైనింగ్ చేస్తామని మీరు గమనించండి. గుడ్డి వారికి త్రోవ చూపే వాళ్ళం అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎక్కడున్నారు? గుడ్డితనంలో ఉన్నారు. మేము చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించేవారం అంటున్నారు, కానీ ఆల్రెడీ ఎక్కడున్నారు? వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. మేము బుద్ధిహీనులకు శిక్ష చేసి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళం అనుకుంటున్నారు, ఆల్రెడీ ఎక్కడున్నారు? బుద్ధిహీనమైన స్థితిలోనే బ్రతుకుతున్నారు. 4వది బాలురకు మేము ఉపాధ్యాయులం అంటున్నారు. బాలురు అంటే ఆత్మీయ స్థితిలో అప్పుడే ప్రవేశించిన వారు. చూడండి, మనం వయసులో పెద్దవాళ్ళమై ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో ప్రవేశించామో అప్పుడు మనం క్రీస్తులో శిశువుల వలె, చిన్న బిడ్డల వలె మనం జన్మిస్తున్నాం. కాబట్టి ఆత్మ సంబంధంగా శిశువులుగా జన్మించిన మనము ఆత్మీయ స్థితిలో దినదినం ఏమవుతూ ఉండాలి?
ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అప్పుడే క్రీస్తులో జన్మించినటువంటి వారికి, దేవుల్లోనికి వచ్చినటువంటి వారికి మేము ఉపాధ్యాయులం అంటున్నారు. అంటే అప్పుడే రక్షింపబడినటువంటి వారికి మేము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం అని చెప్పని అంటున్నారు. నర్సరీ నుంచి, ఎల్కేజీ నుంచి, అలాగే మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి ఇస్తాం? అక్షరాలు నేర్పిస్తాం, లెటర్స్ నేర్పిస్తాం, పదాలు నేర్పిస్తాం, సెంటెన్సెస్ నేర్పిస్తాం, పారాగ్రాఫ్స్ నేర్పిస్తాం. అన్నీ కూడా వాళ్ళకి నేర్పించడానికి ఉపాధ్యాయుడు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళం ఏమని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎక్కడున్నారంటే, ఇవన్నీ మాకున్నాయి అనుకుంటున్నారు. కేవలం వారు బోధించేవారుగా మాత్రమే ఉన్నారు. వాళ్ళు బోధించే స్థితిలో మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళు అనుసరించే స్థితిలో మాత్రం లేరు. మేము ప్రకటించేసాం, మేము బోధించేసాం, మేము బోధ చేసాం అనుకుంటున్నారు, కానీ దాని ప్రకారం వాళ్ళు ఏమాత్రం జీవించట్లేదు, దాని ప్రకారం వాళ్ళు బ్రతకట్లేదు. ఇంకా ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి, Romans 2:21-23 చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకుని నీవు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? ఇక్కడ 4 ప్రశ్నలు కనబడుతున్నాయి. బోధించే నీకు బోధించుకునవా? దొంగిలి వద్దని చెప్పే నువ్వే దొంగతనం చేస్తావా? వ్యభిచరింపవద్దని చెప్పే నువ్వు వ్యభిచరిస్తావా? విగ్రహాలను అసహించుకోమని చెప్పే నువ్వు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? మీరుట వలన దేవుణ్ణి అవమానపరుస్తావా అని చెప్పని పౌలు గారు మాట్లాడుతున్నాడు. బోధించే నీకు నీవే బోధించుకో. ఫస్ట్ ఇతరులకు చెప్పే ముందు ఏం చేయాలి? మనకు మనమే బోధ చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు 4 విషయాలు చెప్తున్నాడు. దొంగిలి వద్దని చెప్పే నీవు దొంగతనాన్ని నీవే చేస్తున్నావు. దొంగిలి వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? గమనించండి, ఇప్పుడు దొంగతనం చేసేటువంటి వారిని పట్టుకునేటువంటి పోలీసే దొంగతనాలు చేస్తూ ఉంటుంటే, న్యాయం జడ్జి గారు కూర్చుని ప్రజలకు న్యాయం తీర్చేటువంటి న్యాయమూర్తి అయినటువంటి జడ్జి గారే అన్యాయం చేస్తే, నీతి పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయుడే అక్రమమైన పనులు చేస్తే అలా ఉంది. దొంగతనం చేయొద్దని చెప్పే నీవే దొంగిలించేదవా? వ్యభిచరింపవద్దని చెప్పే నీవే వ్యభిచరించేదవా? ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో చెప్పాడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలలో. కానీ ప్రభు ఏం చెప్పాడనంటే, వీళ్ళు వ్యభిచరించవద్దు అనేటువంటి ఆజ్ఞను చాలా జాగ్రత్తగా పాటిస్తున్నారు, కానీ వారి హృదయాలలో, వారి మనసులలో మోహపు చూపుతో పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరికి. వాళ్ళు ఏం చేశారంటే, వ్యభిచరింపబొద్దు అనేటువంటి ఆజ్ఞను మేము పాటిస్తున్నాం కదా, మేము వ్యభిచరించట్లేదు కదా అని అనుకుంటున్నారు, కానీ హృదయాలలో ఆల్రెడీ మోహపు చూపుతో స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులైతే స్త్రీలను లోపలే ఆల్రెడీ ఏం జరుగుతుంది? వ్యభిచారం జరిగిపోతుంది. కొంతమంది మనసులో వ్యభిచారం చేస్తారు, ఊహల్లో వ్యభిచారం చేస్తారు, హృదయంలోనే వ్యభిచారం చేస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు శారీరక సంబంధమైన వ్యభిచారానికి దూరంగా ఉంటున్నారు, కానీ మీ హృదయాలలో ఉన్నటువంటి పాపమును మీరు వదలట్లా. వ్యభిచరింపవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడు. దొంగిల వద్దని చెప్పే నీవే దొంగతనం చేస్తున్నావు. అంతేకాదు, విగ్రహములను అసహించుకునే నీవు గొల్లను దోచెదవా అని అంటున్నాడు. చూడండి, యూదులకు, ఇశ్రాయేలులకు ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం చేసేవారంటే, రోమీలు యెరూషలేం పట్టణానికి వచ్చి వాళ్ళను సైనికులుగా కాపలా కాస్తూ ఉండేవారు. ఈ రోమా సైనికులు పెట్టుకునేటువంటి హెల్మెట్ కానివ్వండి, వారు పట్టుకునేటువంటి కత్తి కానివ్వండి, లేకుంటే డాల్ కానివ్వండి, ఏదైనా సరే దాని మీద కైసర్ యొక్క సింబల్ ఉండేది, కైసర్ యొక్క ముద్ర ఉండేదన్నమాట, ఆయన యొక్క బొమ్మ ఉండేది. అది ఎలా భావించేవారంటే, యూదులు ఈ యొక్క కత్తుల మీద, డాల్ మీద, ఈ హెల్మెట్ మీద ఈ బొమ్మలు ఉన్నప్పుడు అది విగ్రహారాధనగా భావించేటువంటి వారు. కాబట్టి ఈ సైనికులతో వాళ్ళు ఏం చెప్పేవారు అని అంటే, ఈ సీజర్ యొక్క బొమ్మలు ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా యెరూషలేం పట్టణంలోనికి తీసుకుని రాకండి, అది విగ్రహంతో సంబంధం ఉంది కాబట్టి అవి తీసుకురావద్దని చెప్పని వాళ్ళు చెప్తూ ఉండేవారు.
అయితే అలాగ బొమ్మలు ఉన్నటువంటి వాటినే యెరూషలేం పట్టణానికి అనుమతించినటువంటి వీళ్ళు ఏం చేసేవారు అని అంటే గొల్లనే దోపిడీ చేసేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు గొర్రెలను, మేకలను, పావురాలన్నిటిని కూడా ఏం చేశాడు ఆయన? పారద్రోలి రోకలు మార్చేటువంటి బల్లలను త్రోసివేసి, ఇది ప్రార్థనా మందిరము, సమస్త జనులకు ఎలా ఉండాలి? ప్రార్థనా మందిరంగా ఉండాలి. దీన్ని ఏం చేశారు మీరు? దొంగల గుహగా చేసేశారు. అంటే గుడిలోనే ఏం చేశారు? దొంగతనం చేస్తున్నారు. దేవాలయంలోనే మోసం జరుగుతుంది. అంటే నువ్వు బయట దొంగతనం చేయొద్దని చెప్తున్నావు, కానీ ఆల్రెడీ దేవాలయంలోనే నువ్వేం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. అది వాళ్ళు చేస్తున్నది. బోధించడం మాత్రం వాళ్ళు అలవాటు చేసుకున్నారు, ప్రకటించడం మాత్రం చేస్తున్నారు. వాళ్ళు ఈ ధర్మశాస్త్రం ఉన్న సత్యాన్ని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ప్రకటిస్తున్నారు, కానీ పాటించేసరికి వాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉన్నారు వాటికి. దొంగతనం చేయొద్దని చెప్పే నువ్వు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పే నువ్వు వ్యభిచరిస్తావా? విగ్రహములను అసహించుకునే నువ్వు, విగ్రహాలను అసహించుకోవడం అంటే సీజర్ బొమ్మ వీళ్ళ పట్టణంలోకి రాకూడదు అసలు. ఒకసారి ఏం జరిగిందనంటే చరిత్రలో విగ్రహాలుగా ఉన్నటువంటి ఆ బొమ్మలు, అంటే సీజర్ యొక్క బొమ్మలు, కత్తులు, లేకుంటే డాలు, ఈ ఖడ్గము, ఇవన్నీ పట్టుకుని యెరూషలేం పట్టణానికి వచ్చేస్తున్నారని చెప్పని పిలాతు దగ్గరికి వెళ్ళారు యూదులందరూ కూడా. వెళ్తే వాటిని మా దగ్గర తీసుకుని రావద్దని చెప్పని వీళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు. పిలాతు అసలు వీళ్ళ దగ్గరికే రాలేదు 2-3 రోజులు. రాకపోయేసరికి వీళ్ళు ఏం చేశారని చెప్పి కేకలు వేయటం, అరుపులు వేయడం మొదలుపెట్టారు. అయినా కానీ పిలాతు ఏం పట్టించుకోలే. అప్పుడు వీళ్ళ అరుపులు తట్టుకోలేక వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే ఆ విగ్రహాలుగా ఉన్నటువంటి, ఆ సింబల్ ఉన్నటువంటి వాటిని మా పట్టణంలోకి తీసుకుని రావద్దని చెప్పినా కానీ పిలాతు అంత పట్టించుకోలేదు. ఏం చేశారు తెలుసా? ఆ పిలాతు ఉండేటువంటి ఆ యొక్క భవనం మీదకి పైకెక్కి దూకి చచ్చిపోయారు కొంతమంది. ఇది చరిత్రలో రాయబడింది. అంటే విగ్రహాలను అంతగా అసహించుకునేటువంటి వీళ్ళు ఏం చేశారంటే గుడిలోనే దోపిడి, గుడిలోనే దొంగతనం, గుడిలోనే మోసం చేయడం, అక్రమంగా దోచుకోవడం అనేది వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభు కొరడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? బయటికి గొర్రెలను, ఎడ్లను తోలివేశాడు. మనుషులను బయటికి పోండి, వీటిని పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పని ఆయన ప్రభు చెప్పాడు. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే బోధించే నీవే మొదటగా నీవు బోధించుకోవా అని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచేదవా? 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మనల్ని బట్టే కదా దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. ఒకవేళ ఇలాగే మనం కొనసాగుతూ ఉంటే మీరు గమనించండి, దేవుడు బోధించే నువ్వు బోధించుకోకుండా, ప్రకటించే నీవే ప్రకటించుకోకుండా, సత్యాన్ని ప్రకటించే సత్యాన్ని అనుసరించకపోతే, యథార్థంగా జీవించమని చెప్పి నీవు యథార్థంగా జీవించకపోతే, న్యాయంగా నడుచుకోమని ప్రకటించి నువ్వు న్యాయంగా నడుచుకోకపోతే దేవుడు ఏమన్నా మౌనంగా ఉంటాడా? పోనీలే పర్వాలేదులని చెప్పని ఊరుకుంటాడా? ఒక వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 51 కీర్తన, Psalm 50:16 చదువుదాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరు వీళ్ళు? ప్రకటిస్తారు కానీ, బోధిస్తారు కానీ దానిని ఆచరణలోకి పెట్టుకోకుండా వారు నడుచుకునేటువంటి వారితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నువ్వు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటం కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచువార్లారా దీని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవను. నువ్వు నా మాటలు ఎందుకు వివరిస్తున్నావు నువ్వు అంటున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. పాటించాలి కదా, నువ్వు పాటించి ప్రకటించు. దాన్ని ఏమంటారంటే వాక్ ద టాక్. అంటే నువ్వేదైతే ప్రవర్తిస్తున్నావో, ఏదైతే జీవిస్తున్నావో అది మాట్లాడు. అంతేగాని ప్రవర్తించకుండా, జీవించుకోకుండా నువ్వు మాట్లాడితే
నువ్వెందుకు నా కట్టడలు వివరిస్తావు? నా నిబంధనను నీ నోట వచించేదివేమి? నా ధర్మశాస్త్రం గురించి నీవెందుకు అంతగా తనకలైపోతున్నావు? ఉపదేశాన్ని అసహించుకుంటూ నా మాటలను నీ వెనుకకు త్రోసివేసే నువ్వు నా ధర్మశాస్త్రం పట్ల నీకు ఆసక్తి ఎందుకు అని దేవుడు అడుగుతున్నాడు. దాన్ని ఆచరించినప్పుడు దాని గురించి అంతగా నీకు ఆరాటం ఎందుకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఒకవేళ కనుక నువ్వు పరిస్థితి కనుక మార్చుకోకపోతే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? లేని ఎడల నేను మిమ్మను చీల్చివేస్తాను. మనము యెషయా గ్రంథంలో కూడా చదువుకుంటాం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవెగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఆ వచనాలు ఒకసారి చదువుదాం. ఆ మాటలు చెప్పిన తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఐజయా చాప్టర్ 1 11-15 చదువుదాం. ఐజయా చాప్టర్ 1 11-15. ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద సొంత వాని దెడ్డు తెలుసుకును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఏంటనంటే, నేను విధేయత కోరుకుంటున్నాను. మీరు ఏదైతే బోధించారో, ఏదైతే ప్రకటిస్తున్నారో, ఏదైతే వింటున్నారో ఆ వాక్య ప్రకారం జీవించుకోకుండా నా మీద తిరుగుబాటు చేస్తే, నా సన్నిధిలో కనబడాలని మీరు వస్తున్నారు కదా, బలులు, అర్పణలు, పొట్టేళ్ల క్రొవ్వు ఇవన్నీ తీసుకొస్తున్నారు. నాకు వద్దవి, నాకు వెక్కసమైపోయింది. అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎందుకు వస్తున్నారని చెప్పని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. యోధా జాతిని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున మనం కూడా ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళే వాక్యాన్ని వింటున్నాం, వాక్యం తెలిసి కూడా, వాక్యం ఎరిగి కూడా వాక్య ప్రకారం జీవించకపోతే, నీవు యూదుడు అని పేరు పెట్టుకున్నావు, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నావు, కానీ దాని ప్రకారం నీవు జీవించట్లేదు. యూదుడికి మాత్రం ధర్మశాస్త్రం ఉందని, అబ్రహాము కుమారుడని, వాగ్దానాలు ఉన్నాయని నువ్వేమో తప్పించుకుంటావేమో, నరకానికి వెళ్ళిపోకుండా అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, నువ్వు యూదుడివైనంత మాత్రాన నువ్వు కూడా ఎక్కడికి వస్తావు? తీర్పులోనికి వస్తావు. మనము క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే, నేను క్రైస్తవుడును, కొంతమంది ఆఫీసులో కూడా క్రైస్తవుడు అని కూడా చెప్పుకోరు. ఎందుకో తెలుసా? వీళ్ళు చేసే పనికి మాని పనులు తెలిస్తే నువ్వు క్రైస్తవుడు కదా, చర్చికి వెళ్తావు కదా అని నిందిస్తారని ఆ ఆఫీసులో కూడా క్రైస్తవుడు అని చెప్పుకోరు కొంతమంది. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ కూడా, దేవుని వాక్యం తెలుసు కూడా వాక్య ప్రకారం జీవించకపోతే మనం కూడా తీర్పులోకి వస్తాం. ఒక్క మాట చెప్పనా, మనం ఎంతగా దేవుని వాక్యం వింటున్నామో, ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామో అంతగా బాధ్యత ఉంది మనకి ఆ ప్రకారం జీవించాలి. వాక్యం తెలుసు కూడా జీవించకపోతే మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య. అన్యజనులు ఏమంటారు? మీరు క్రైస్తవులు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, చర్చికి వెళ్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, బైబిల్ చదువుతారు కదా, మీ మాటలేంటి? మీ ప్రవర్తన ఏంటి? మీ జీవితం ఏంటి? చాలామంది దూషించట్లేదా దేవుని నామాన్ని? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. ఇలా జీవిస్తే గనక దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారు? లేదు, మనం అందరం తీర్పులోకి వెళ్తాం. అది చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ రోమపత్రికలో. ఎవరికి మినహాయింపు లేదు. బోధించే నేనైనా, వినే మీరైనా దేవుని నామం మన మూలంగా దూషించబడితే గనక తీర్పులోకి వచ్చేస్తాం మనం అందరం. వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందరం నిలబడాలి. ఎవరి వంతు వాళ్ళదే, ఎవరి లైన్ వాళ్ళదే నిలబడాలి. దేవుడు అడుగుతాడు, నీకు రక్షణ ఇచ్చాను కదా, నా ప్రాణాన్నే పెట్టాను కదా, ఏం చేసావు? నా కొరకు ఎలా జీవించావు? వాక్యం తెలుసు, సత్యం తెలుసు, వాక్య విలువలు నీకు నేను ప్రకటింపజేశాను, తెలియచేశాను, బయలుపరిచాను, బోధించుకుంటూ వచ్చాను, కానీ ఏం చేసావు? జీవించలేదు. కొంచెమైనా ప్రయత్నం చేశావు. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా అబద్ధాలు మానుకోకుండా, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా బూతులు మాట్లాడుతూ, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా సినిమాలు చూస్తూ, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా అన్యాయం, అక్రమం, మోసం, లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం,
ఇవన్నీ చేస్తూ ఇంకేంటండి, ఇంకెప్పుడు బ్రతుకుతాం దేవుని కొరకు? ఇంకెప్పుడు బ్రతుకుతామండి దేవుని కోసం జీవించడం? ఎప్పుడు మార్చుకుంటాం జీవితాన్ని? ఎప్పుడు మార్చుకుంటాం మన బుద్ధిని? వీళ్ళండి క్రైస్తవులంటే వాళ్ళు నీతిగా నిలబడతారండి, వీళ్ళంటే న్యాయంగా ఉంటారని మాట చెప్పానంటే మాట మీద నిలబడతారండి అని సాక్ష్యం మన గురించి లేకపోతే మన తీర్పులో నిలబడతాం. ఎవ్వరికీ మినహాయింపు లేదు, అందరం వెళ్ళాల్సిందే. కాలం అయిపోయింది, ఇప్పటికే సగ జీవితం అయిపోయింది. ఇంకెప్పుడు మార్చుకుంటాం మన బుద్ధి? ఇంకెప్పుడు మార్చుకుంటాం మన జీవితాన్ని? ఆలోచన చేద్దాం. ఎవరిని నేను వేలెత్తి చూపించట్లేదు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, వాక్యం మాత్రమే మాట్లాడుతున్నాను. హృదయాలను పరిశీలించుకుందాం. మనకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో, మనకు తెలుసు మన జీవితం ఏంటో, మన మాటల తీరు, మన పనులు, మన జీవితం ఎలా ఉంటుందో. కుటుంబాలలో నెమ్మది కోల్పోయి, కుటుంబాలను పరలోకం యొక్క ప్రతిబింబముగా ఉండవలసిన మనము, కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? కుటుంబం ద్వారా దేవుని యొక్క సమాధానము, శాంతి సమాజంలో అది బయలుపరచబడాలని దేవుడు చెప్తూ ఉంటుంటే, కోరుతూ ఉంటుంటే కుటుంబాలని నరకంగా మార్చేసుకుంటున్నాం మనం. భార్యకి ఇచ్చిన బాధ్యత, భర్తకి ఇచ్చిన బాధ్యత, పిల్లలకి ఇచ్చిన బాధ్యతలు, ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతే పరలోకము, అందులో ఆనందం ఆ కుటుంబంలో ఉంటుంది కదా. అదే కదా దేవుడు కోరుతుంది. మీ క్రియల వల్ల పరలోకమందున్న తండ్రి నామము మహిమపరచబడాలనే కదా ప్రభు ప్రాణం పెట్టాడు, ప్రభు రక్షించింది. అందుకోసమే మార్చుకుందామా? ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. ఎక్కడెక్కడ పడిపోయామో ఈ రోజున దేవుడు ఎందుకు ఇలా మనతో మాట్లాడుతున్నాడంటే సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి. ఆచార భక్తి, అలవాటు భక్తి, ఏదో ఆనవాయితీగా చేసే భక్తి వదిలేద్దామండి. దేవుని కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి జీవించిన 4 రోజులైనా పర్వాలా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం. మనల్ని చూసిన వారు మన గురించి సాక్ష్యం చెప్పగలిగిన స్థాయిలో జీవించడానికి తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే మనసును పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఎవ్వరికీ మినహాయింపు లేదు. యూదుడని కానీ అన్యజుడని కానీ ఎవ్వరికి ఏమీ తేడా లేదు. అందరం తీర్పులోనికి వస్తాం. ఆ రోజు రాకముందే, ఆ మహాదినం రాకముందే మనలను చూసిన వారు, మనలను పరిశీలించిన వారు, అబ్జర్వ్ చేస్తున్న వారు మన గురించి మంచి సాక్ష్యాన్ని కాపాడుకుందామండి. దేవుని నామము దూషణ పాలు కాకోకుండా ఎన్నిసార్లు అవమానపరిచాం దేవుని నామాన్ని. మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవునికి అవమానం తీసుకొచ్చాం. ఒప్పుకుందామా? ఈరోజు సరిదిద్దుకుందామా దేవుని దగ్గర? ప్రభా, ఇక నుంచి అలా చేయను ప్రభా, ఇక నుంచి నేను అట్లా మాట్లాడాను ప్రభా, ఇక నుండి నేను అలా ప్రవర్తించాను ప్రభా. దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. దేవుని యొక్క ఆత్మ నింపుదల మనము దేవుని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడండి. మన జీవితం ద్వారా దేవునికి ఎప్పుడు మాత్రమే అన్ని సందర్భాల్లో మహిమ కలగాలని కోరుకుందాం. ఎక్కడున్నా సరే దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, సాక్షులుగా జీవిద్దాం. ఒక తీర్మానం చేద్దాం. ఈరోజు తీర్పులోనికి రాకోకుండా తప్పించబడాలంటే ఆ చీకటిలోనికి ఏడుపు పండ్లు కొరుకుట, ఆ రాజ్య సంబంధులు యూదులు కూడా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ప్రభు స్పష్టంగా చెప్పాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండొచ్చు, యూదులని చెప్పుకోవచ్చు, అబ్రహాం పిల్లలమని చెప్పుకోవచ్చు, ఏదున్నా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ప్రభువే చెప్పాడు. మనం ఏపాటి వాళ్ళమండి? దేవుని దగ్గర సరిదిద్దుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని సహాయం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, జ్ఞానానికి ఆధారమైన దేవుడవు, మమ్మలను ప్రేమించావు తండ్రి. మా పట్ల కనికరాన్ని చూపించావు, మాపై జాలి పడ్డావు. మాలో ఏదో మంచితనం ఉందనో, మేమేదో నీతిమంతులమనో, లేక మేమేదో పరిశుద్ధులమని కాదు తండ్రి. కేవలం మీ కృప మాత్రమే మమ్మలను ఎన్నుకున్నది నాయన. ఎందుకంటే మీకు సాక్షులుగా ఉండాలని, లోకానికి వెలుగుగా ఉండాలని, లోకానికి మీ సత్యాన్ని మేము ప్రకటించేవారిగా మా క్రియల ద్వారా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నావు. లోకంలో చాలామంది గొప్పవారు, ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు.
కానీ వాళ్ళకంటే మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. మాలో ఏ మంచితనం లేదు, అయినా మమ్మల్ని కోరుకున్నావు, అయినా మా పట్ల కృప చూపించావు తండ్రి. రక్షింపబడిన మేము, మీ వెలుగులోకి తండ్రి నాయన వచ్చిన మేము లోకానికి వెలుగుగా ఉండడానికి, సాక్షులుగా బ్రతకడానికి మా హృదయాలను ప్రభా పరిశీలించుకొని పరీక్షించుకొని మేము ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ పనులు చేస్తున్నా అన్నిటి ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చే రీతిగా మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఇంతకాలం ఎక్కడైతే పడిపోయి, ఎక్కడైతే నైనా మీకు అవమానం తెచ్చే బిడ్డలుగా జీవించామో, ఎక్కడైతే మీ నామమునకు తండ్రి నాయన దోషణ కలిగే విధంగా మేము బ్రతికామో, వాటన్నిటిని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. వాటన్నిటిని మీ ఎదుట మన్నించమని వేడుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, క్షమించు నాయన. కృపనివ్వండి తండ్రి. మరొక తరుణాన్ని మాకు ఇవ్వండి, మరొక అవకాశాన్ని మా జీవితాల్లో కలిగించి ప్రభా, మీ చిత్తాన్ని మేము తెలుసుకొని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి హృదయాంతరంగాలలో నుండి ప్రభా పశ్చాత్తాప హృదయముతో మీ ఎదుట ఒప్పుకుంటూ క్షమించమని ప్రార్థిస్తున్నారో, దేవా ఇక నుంచి నా జీవితం దేవా మీకు మహిమ తెచ్చే విధంగా బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, నిర్ణయం తీసుకుంటున్నారో, వారిని మీరు బలపరచండి, మీ ఆత్మశక్తితో నింపండి, మీ ఆత్మ బలముతో వారిని స్థిరపరచండి. వారు జీవించినంతకాలం కూడా మీకు సాక్షులుగా జీవించడానికి, ఎక్కడ ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా మీకు మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకడానికి మీరు కృపనివ్వండి. ఈ సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వాక్యాన్ని కేవలం వినేవారిగా మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి.